బాహ్య ప్రపంచం నుంచి వచ్చే ప్రాపంచిక సమాచారం చిత్రపటంలో చూపించిన డిలో చేరుతుంది. దానిని ప్రాపంచిక ఆత్మ అంటే ఏబీసీ చదవడమే ఆ విషయాన్ని అది గ్రహించడం. ఆ విషయాన్ని విశ్లేషించడమే ఆలోచించడం. ఆ విశ్లేషణ తర్వాత చిట్టచివరగా ప్రాపంచిక ఆత్మ తీసుకునే నిర్ణయమే కోరిక లేదా సూచన. ఈ సూచన లేదా కోరిక కూడా డిలోనే రాయబడుతుంది. మనిషికి ఒక కోరిక తీరగానే దాన్ని మించిన మరో కోరిక కలుగుతుంది. అందువల్ల మనిషికి అనేకమైన కోరికలు లేదా భావాలు ఉన్నాయి. భావం కూడా సమాచారాన్ని విశ్లేషించగా ఏర్పడే ఒక నిర్ణయం లేదా సూచన. అంటే బాహ్య ప్రపంచం నుండి వచ్చే సమాచారం మరియు మనిషి తీసుకునే నిర్ణయం లేదా కోరిక, ఈ రెండూ కూడా డిలోనే రాయబడతాయి. భగవద్గీతలో డిలోని భావాలకు కోరికలకు పేర్లు పెట్టారు. వాటి గురించి ఇదివరకే ఒకసారి వివరించాను. అలాగే డబ్బు కావాలనే కోరిక పేరు లక్ష్మి అని, చదువు కావాలనే కోరిక పేరు సరస్వతి అని, చేయబోయే పనులకు ఎటువంటి విఘ్నాలు రాకూడదు అనే కోరిక పేరు వినాయకుడు అని పేర్లు పెట్టుకున్నారు. ఆ కోరికలు కంటికి కనపడనివి కాబట్టి వాటికి ఏబిసిడిలకు రూపాలు ఇచ్చుకున్నట్లుగా వేరువేరు రూపాలు ఇచ్చారు. చాలామంది ఉంటే అందులో ఎవరెవరు అనేది ఐడెంటిఫై చేయాలంటే వారికి పేర్లు పెట్టడం, రూపాలు ఇచ్చుకోవడం తప్పనిసరి. ప్రతి చోట మీ పేరు మరియు ఫోటో అడుగుతారు కదా. భగవద్గీత మంచి కోరికలను దేవతలు అని, మరియు చెడు కోరికలను రాక్షసులు అంటుంది. పరమాత్మ నుండి వచ్చిన ఆత్మ కూడా దేవుడే అయినా ఆత్మ ప్రకృతిని అనుభవించినప్పుడు ప్రకృతి ప్రభావంతో రెండు రకాల అనుభవాలు కలుగుతాయి. అవి మంచి లేదా చెడు అనుభవాలు కావచ్చు. ఆత్మ ప్లస్ ప్రకృతి అంటే శక్తి ప్లస్ పదార్థం కలిగిన అనుభవాలచే సృష్టించబడిన మనసులోని కోరికలు మంచివైతే దేవతలు, చెడ్డవైతే రాక్షసులు అన్నారు. మనసులోని కోరికలు అన్నిటికీ పేర్లు పెట్టింది మరియు ఆకారాలు సృష్టించుకున్నది మనమే. అలా ఎందుకు సృష్టించారు? ఇంగ్లీష్ భాషలోని కంటికి కనపడని 26 శబ్దాలకు వేరువేరు ఆకారాలు ఎందుకు ఇచ్చుకున్నాం? ఏ అనే శబ్దానికి ఏ అనే అక్షర ఆకారం ఇచ్చాం. ఎందుకంటే అది బి అనే శబ్దం కంటే భిన్నంగా ఉంటుంది కాబట్టి. ఆ రెండిటిలోని భిన్నత్వాన్ని గుర్తుపట్టడానికి, రాసుకోవడానికి మరియు మననం చేసుకోవడానికి. అలాగే మిగతా 25 శబ్దాలకు కూడా వేర్వేరు అక్షర ఆకారాలు ఉన్నాయి. అలాగే తెలుగు శబ్దాలకు కూడా అక్షర ఆకారాలు ఇచ్చుకున్నాం. కనబడని ఇంట్లోని విద్యుత్ శక్తికి ఒక గుర్తు అంటే ఆకారం ఇచ్చారు. అలాగే బ్యాటరీలోని విద్యుత్ శక్తికి మరొక ఆకారం ఇచ్చారు. ఇదంతా ఎందుకంటే వాటిని గుర్తుపట్టడానికి మరియు ధ్యాస పెట్టి మర్చిపోకుండా వాటిని మనసులో నిలుపుకోవడానికి. అలాగే ద్వితీయ మనసులోని కోరికలను ఒకదాని నుండి మరొక దానిని వేరు చేసి చూడడానికి, ఆ కోరికలు తీరే వరకు వాటిని గుర్తుపెట్టుకోవడానికి మరియు వాటిపై ధ్యాస కుదరడానికి ఆ కోరికలకు కూడా రూపాన్ని ఇచ్చుకున్నాం. మనకున్న 5 జ్ఞానేంద్రియాలతో బాహ్య ప్రపంచాన్ని, పదార్థాన్ని మాత్రమే గుర్తించడానికి అలవాటు పడిపోయాం కాబట్టి ఆత్మశక్తిని మరియు శక్తి రూపంలో ఉన్న మనసులోని కోరికలను గుర్తించలేం. పరమాత్మ యొక్క నిరాకార స్వరూపాన్ని ధ్యానించలేము కాబట్టి పరమాత్మకు కూడా ఒక ఆకారాన్ని ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది. పరమాత్మ అంటే విశ్వశక్తి మరియు విశ్వశక్తి వల్ల జన్మించిన అన్ని శక్తులు నేను అంటే ఆత్మ కూడా నిరాకార స్వరూపమే. పూజించడం మరియు ఆరాధించడం అంటే ఏమిటి? దీని మీద అయితే ధ్యాస పెడతామో దానిని పూజించినట్లు లేదా ఆరాధించినట్లు. ఇంతకుముందు స్పష్టంగా చెప్పలేదు, మళ్ళీ చెప్తాను. దేని మీద అయితే ధ్యాస పెడతామో దానిని పూజించినట్లు లేదా ఆరాధించినట్లు. మనసులోని కోరిక మీద తీవ్ర ధ్యాస పెడితే ఆ కోరికను లేదా దానికి ఇచ్చుకున్న రూపాన్ని పూజించినట్లు. అంటే ధ్యాస పెట్టడమే పూజ. మనసా వాచా కర్మణ ఆ కోరిక మీద తీవ్ర ధ్యాస పెట్టడమే ఆ కోరికకు చేసే అసలైన పూజ. అంటే తీవ్రంగా కోరుకోవడమే పూజ. ఆ కోరికకు ఒక రూపం ఇచ్చుకొని దానిపై తీవ్రంగా ధ్యాస పెడితే అది శాశ్వత జ్ఞాపకంగా మనసులో ఉండిపోతుంది.
నేను ఈరోజు చేసే పనికి విఘ్నాలు రాకూడదని కోరుకున్నాను. అంటే ఆ కోరిక మీద తీవ్ర ధ్యాస పెట్టాను. అంటే వినాయకుడిని పూజించాను. తర్వాత విఘ్నాలు రాకుండా ఉండడానికి నేను చేయవలసింది ఏమైనా ఉందా? లేదా వినాయకుడే అంతా చూసుకుంటాడా? లేదు, వినాయకుడు అంతా చూసుకోడు. నేను చేయవలసింది ఏమిటి అంటే, నేను చేయబోయే పని ఎలాంటిది, ఎంత కష్టమైనది, దాని ఫలితాలు ఎలా ఉంటాయి, దానిని సమాజం ఒప్పుకుంటుందా, ఆ పని సక్రమంగా జరిగేందుకు నేను పరిశీలించవలసిన అంశాలు ఏమిటి, నాలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి, నా బలం మరియు బలహీనతలు ఏమిటి, అది గెలవడానికి నాకున్న అవకాశాలు అవరోధాలు ఏమిటి, ఇవన్నీ నా బుద్ధితో విశ్లేషించి ప్రణాళిక రచించాలి. తర్వాత ఆ ప్రణాళికను ఆచరించాలి. ప్రాపంచిక ఆత్మకు విఘ్నాలు రాకూడదు అనే కోరిక బలంగా ఉండాలి. అందుకే ఆ కోరిక మీద తీవ్ర ధ్యాస పెడతాం. దాని మీద ధ్యాస పెట్టి అందుకు కావలసినవన్నీ సిద్ధం చేసి వాటిని ఆచరించడం వల్ల మాత్రమే విజయం చేకూరుతుంది. అంతేకాని వినాయకుడు అనే బయట విగ్రహంగా కనబడే దేవుడు ఏమీ ఇవ్వడు. అంతేకాదు, మీ సాధనకు ప్రకృతి సహకారం కలిస్తేనే ఫలితం వస్తుంది. ప్రాపంచిక ఆత్మ ప్లస్ దాని ధ్యాస ప్లస్ డీలోని కోరిక ప్లస్ కార్య సమాచార సేకరణ ప్లస్ విచక్షణ ప్లస్ విశ్లేషణ ప్లస్ ఆచరణ ఈజ్ ఈక్వల్ టు విజయం. ఇదే విజయ సూత్రం. మధుపదం యూట్యూబ్ ఛానల్లోని ప్రతి వీడియోకి ఒక నెంబర్ ఇవ్వబడింది. 1వ నంబర్ వీడియో నుండి మొదలుపెట్టి వరుసగా చివరి వీడియో వరకు చూస్తేనే ఆత్మశాస్త్రం సంపూర్ణంగా అర్థమవుతుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచిన మధుపదం ప్లేలిస్ట్ లింక్ ద్వారా అన్ని వీడియోలు వరుసగా చూడవచ్చు.